నార్మల్గా అన్న మీరు కామెడీ ఎరగొడతారు, స్టేజ్ మీద స్పీచ్ అప్పుడు కూడా ఎరగొట్టారు. ఈ బృందావనంలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఒక బృందావనంలో బేసిక్గా రైటర్ రైటర్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. నా కోసమే రాసుకున్నాడు ఈ రోలు. సో నేను అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే నేను చేయాలి ఇలాంటి క్యారెక్టర్స్, అలాంటి పొజిషన్లో అంటే హీరో పక్కనే ఉండి కామెడీ చేసే క్యారెక్టర్స్ కావాలి అనుకున్నా. నాకు అలాంటి క్యారెక్టర్ రావడం, అది చేయడం ఇట్ వాస్ నైస్. అండ్ May 23 సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ చూసి ఎలా ఉందో మీరు మాకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎలా చెప్పాలో మీరు ఆలోచించవచ్చు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. కాదు, యాక్చువల్గా చిన్న స్క్రీన్లో మమ్మల్ని నవ్వించి ఆదరించిన వాళ్ళు ఇప్పుడు 70mm మీద ఎలా ఉండబోతుంది బ్లాక్ బస్టర్? నేను అంటే అంటే చేసా దీనికి ముందు ఒక 5 సినిమాలు అర్థమైంది. కాకపోతే అంటే నాకు వాట్ ఐ ఫీల్ ఈజ్ చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని లేదు. ఎక్కడికి వెళ్ళినా కెమెరా ఏదైనా మనం చేయాల్సిన పర్ఫార్మెన్స్ అది 100% చేయడానికి ట్రై చేశాను. కాకపోతే సినిమాలకు వెళ్తే ఏంటంటే మనం కొంచెం స్కేల్ పెద్దది, మనకు కొంచెం టైం ఉంటుంది సీన్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి కానీ, టేక్స్ తీసుకోవడానికి కానీ. అదే యూట్యూబ్కి వచ్చేసరికి ఏంటంటే అక్కడ రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. అందరు ఫ్రెండ్సే ఉంటారు, మన వాళ్ళే ఉంటారు, చిన్న క్యూట్ ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇంత డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఐ హోప్ మిమ్మల్ని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిలో నవ్వించినట్టే ఈ సినిమాలో కూడా నవ్వించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు అని చెప్పారు డైరెక్టర్ గారు. దాంట్లో మీరు ఏమైనా కొంచెం సజెషన్స్ అంటే ఇప్పుడు మీరు కలిసి ఉన్నప్పుడే రాసుకుని ఉంటారు కదా? సో లాట్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్ చేసాం మేము బాలు కానీ, షినోవా కానీ, శాన్విత కానీ, చిన్న పాప. సో మేము మ్యాక్సిమం మా నలుగురితో ఉన్న సీన్స్ అన్నీ మేమే, మా రైటర్, మా డైరెక్టర్ వచ్చినప్పుడు యూస్ టు డిస్కస్ సీన్లన్నీ డిస్కస్ చేసుకొని ఓకే ఇక్కడ ఇది ఇంప్రవైజ్ చేయొచ్చు, ఇది బెటర్ చేయొచ్చు, ఇవన్నీ. సో చాలా ఇంప్రవైజేషన్ జరిగినాయి అండ్ అది ప్రతి సినిమాలో జరుగుతూ ఉంటాయి అట్లా. సో ఈ సినిమాలో కూడా చాలా జరిగినాయి. మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి 2000 నుంచి స్ట్రగుల్ చేస్తే 2012లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో నేను పర్సనల్ అసిస్టెంట్గా చేసిన, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ రైటర్ ఇన్ని చేశా కాబట్టి సినిమా అంటే ఏదో చెప్పాలని కాదు కానీ నాకు అందరూ ఇష్టమే. ఒక్కరిని చూసి సినిమాల ఇండస్ట్రీలోకి రావడం కాదు. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరూ ఐ లైక్ ఎవ్రీవన్. అందరూ కావాలి, అందరూ బాగుండాలి, అందులో మనమే ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఇలాంటిదే మళ్ళీ మేము 23 చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటా. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.